నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం తెలుగువారికి, ముఖ్యంగా హిందువులకి కొత్త సంవత్సరం అనగానే మనకి ఆనందోత్సాహాలతో, కొత్త ఆశలతో, పొంగొత్త ఊహలతో ఈ సంవత్సర కాలం అంతా మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశలన్నీ కూడా ఒకచోట కుప్పబోసి ఆ ఆశలకి అనుగుణంగా మన ఆశయాలు ఉండాలని కోరుకునేటువంటిదే ఉగాది. ఉగాది అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేటిది పంచాంగ శ్రవణం. మన ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీటిలలో మరి ఉన్నటువంటి ఈ రాశి ఫలాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి, ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, ఏ ఏ గ్రహాలు అలంకరిస్తున్నాయి, మరి అలాగే రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, వీటన్నింటికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. అసలు పంచాంగానికి పూజ చేయకుండా ఏ తెలుగిల్లు కూడా ఉండదు. ఉగాది అనగానే ముఖ్యంగా మనం పంచాంగానికి పూజ చేసి తిథి వార నక్షత్ర యోగకరణాలన్నింటితో కూడా కలిసి మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలం అని చూసుకునేటువంటిది. అందులో భాగంగా మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, అలాగే ఈ సంవత్సర కాలం క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇది పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుందన్నది కాకపోయినా మనకి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇది ఎంతవరకు మనకి ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది, రాబోయే ప్రమాదాలేంటి, వచ్చేటువంటి అదృష్టాలేంటి, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, సంతానం కానీ, అన్ని విషయాల్లో మనకి ఎలా ఉంటుందో చెప్పేటువంటి విషయమే. దానికి ఒక్కొక్క రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సర కాలానికి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధి. ఎందుకంటే ప్రభావ శుక్ల అంటూ చెప్పుకునేటువంటి ఈ సంవత్సరాలలో మనకి ఇప్పుడు వచ్చేటువంటిది క్రోధి నామ సంవత్సరం. ఎన్నో సంవత్సరం అంటే 38వ సంవత్సరం. ఈ 38వ సంవత్సరంలో మనకు ఎలా ఉంటుంది అంటే పేరుని బట్టే మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సంవత్సరాలన్నీ కూడా బ్రహ్మ మానస నారద మహర్షి యొక్క మానస పుత్రికలు అంటుంటారు ఒక్కొక్క సంవత్సరాన్ని. మరి ఈ సంవత్సర నామాలని బట్టి కూడా మనం కొంత ఫలితాలని అంచనా వేస్తూ ఉంటాం. క్రోధి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓ రకంగా కోపం రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితిగతులను బట్టి ఈ పరిస్థితి ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం. దానికి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలు. క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అంటే ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి మే 1 నుండి కనుక చూసినట్టయితే సంవత్సరాంతం వరకు లాభస్థానంలో గురుడు తామ్రమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా అష్టమ స్థానంలో రజతమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు భాగ్య తృతీయ స్థానాలలో సువర్ణమూర్తులుగా సంచరిస్తున్నారు. కాబట్టి ఎట్లా ఉంటుందంటే గౌరవం, ప్రతిష్ట మరియు సంఘంలో సముచితమైనటువంటి స్థానం ఉంటుంది. సంతానము కుటుంబానికి మద్దతుగా ఉంటారు. అన్ని ప్రయత్నాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. వీరికి ఆదాయం, వ్యవహారాల్లో లాభాలు పెరుగుతాయి. మే నెల ప్రారంభం నుండి కూడా బృహస్పతి వ్యయ స్థానంలో సంచరించడం ఆశావహమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. లాభస్థానం అందలి గురుడు సుఖ సౌఖ్యాలను కలిగిస్తూ ఉంటాడు. హేతువు కాబట్టి ఆయన గడిచినటువంటి చాలా సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టానికి గుర్తింపు కలిగి గౌరవ మర్యాదలు కలిగేటువంటి చక్కటి సన్మానాలు కలిగేటువంటి స్థితి ఈ సంవత్సరంలో కనిపిస్తుంది. ఉద్యోగం కొత్తగా ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగం వచ్చే అవకాశాలు పెరుగుతాయి, వ్యాపారాల్లో విజయం ఉంటుంది, ముందంజ కూడా వేస్తారు ఆల్రెడీ చేస్తున్నటువంటి వ్యాపారాల్లో. ఇక ఎవరైనా అవివాహితులుంటే వివాహాది శుభయోగాలు, ఇతరుల పట్ల సానుకూలమైనటువంటి ధోరణి, ఉపకార స్వభావంతో దయాగుణం కలిగి ఉంటారు. మిమ్మల్ని గౌరవిస్తూ మీ చుట్టూ మీ నుంచి మంచి ఆశించే వ్యక్తులు కూడా ఉంటారు. మీరంటే ప్రాణమిచ్చేటువంటి మిత్రులు మీ విజయానికి కారణం అవుతారు అని చెప్పొచ్చు. ఇంకా అదేవిధంగా చాలామంది సహాయం చేసేటువంటి మిత్రులు మీకు విజయానికి కారణమవుతారు. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం అందలి శని సంచారం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అష్టమ శని ఉన్నప్పుడు మీరు స్వయం కృషితో అనేక విషయాల్లో అవకాశాలు వెతుక్కొని ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంది. మీలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి పెంచుతుంది. మీరు ఇతర వ్యక్తుల
అవసరాలను తీర్చేలాగా వారికి సహాయం చేయగలుగుతారు. రాజకీయ నాయకులు, న్యాయవాదులు వారి లోతైన ఆలోచనలతో ప్రభుత్వపరమైనటువంటి ఆశ్రమ పాలన సంబంధించి లోతైన రహస్యాలు ఛేదించి వాటిని బహిర్గతం చేయడం ద్వారా విజయవంతమైనటువంటి రాజకీయ జీవితాన్ని అయితే పొందుతారని చెప్పొచ్చు. ఇక భాగ్యస్థానంలో రాహు సంచారం వల్ల కొన్ని శారీరక మానసికమైనటువంటి ఇబ్బందులు అయితే కలిగేటువంటి అవకాశం ఉంది. భగవంతునిపై విశ్వాసం పెట్టాలి. కష్టపడి పనిచేస్తూ జీవన పురోగతి సాధిస్తారు. అట్లాగే కుటుంబ సభ్యులకు ఇతరులను ప్రేమతో దయతో చూసేటువంటి ఒక మంచి గుణం అయితే సద్గుణం అయితే కలిగి ఉంటారు. పంచమ స్థానంలో కేతువు సంచారం వల్ల భావోద్వేగానికి గురి చేసి కొంత మేరకు అనైతికమైనటువంటి ప్రవర్తన కొంత కనిపించినా ఆధ్యాత్మిక స్థితి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా జీవన విధానానికి కొంత అటు ఇటుగా ఆటంకం కలిగించినట్టు అనిపించినా అదే సమయంలో మీకు భగవంతునిపై నమ్మకము, భక్తి ఏవైతే ఉన్నాయో మీరు పెద్దలు చూపినటువంటి మార్గంలో నడవడానికి ఉంటారో ఇదంతా కూడా కీర్తిని పెంపొందించే విధంగా ఉంటుంది. మీ సోదరులు, స్నేహితులు వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. మీకు ఎల్లప్పుడూ కూడా కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే వాళ్ళందరూ బంధుమిత్రులతో ప్రేమగా ఉండడమే. ఇక పునర్వసు నక్షత్రం వారికి అనుకూలం, పుష్యమి నక్షత్రం వారికి గౌరవం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఆశ్లేష వారికి ప్రతిబంధకం తొలగుతాయి. ఈ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా హాయిగా ఆనందంగా ఉంటారు అని చెప్పచ్చు. విన్నారు కదా. మరి ఈ రాశికి మనకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఇది ఒక్కొక్క మాసానికి ప్రత్యేకించి చెప్పట్లేదు, పూర్తిగా సంవత్సర కాలానికి. ఒక సంవత్సర కాలము అంటే మనం చక్కగా ప్రణాళిక వేసుకోవచ్చు. ఏ వ్యవహారంలో ఏ గ్రహాన్ని అనుకూలిస్తుంది, ఏ గ్రహం అనుకూలించట్లేదని చూసుకోవడమే కాకుండా సంవత్సర నామంలోనే క్రోధి అని ఉంది కాబట్టి మనల్ని మనం మానసికంగా కొంత ప్రశాంతతతో, కొంత ఓపికతో, కొంత మనం ఆలోచనని సరిగ్గా వేసుకొని అంచనా వేసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్లయితే ఏ కష్టం రాకుండా ఈ సంవత్సర కాలం అంతా సుఖంగా సంతోషంగా ఉంటాం. ముఖ్యంగా మనం ఆశించేది ఏంటి అంటే అందరం కూడా సంతోషంగా ఉండాలి, అందరం కూడా ఆనందంగా ఉండాలి, అందరికీ అన్ని ఉత్సాహంగా చైతన్యంతో కూడినటువంటి పనులే జరగాలి. అందుకే మనం కొత్త సంవత్సరం అనగానే నవనవలాడుతున్నటువంటి ఆ చైతన్యం అంతా కూడా ప్రకృతిలో అంతా కూడా పరవశించి కొత్త చైతన్యాన్ని, కొత్తదనాన్ని, కొంగొత్త ఊహలతోటి కనిపించేటువంటి ఒక ప్రకృతి తత్వాన్ని మనం ప్రేమిస్తాం, ప్రకృతి తత్వాన్ని పూజిస్తాం. ఆ ప్రకృతి తత్వాన్ని పూజించేటువంటి మనకు, ప్రకృతిలో పరమాత్మ ఉందని చెప్పేటువంటి మనకు గ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం చేసేటువంటి పూజా విధానం ఉంటుంది. అందుకే మనం పంచాంగాన్ని పూజించాము. అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని గ్రహాల అనుకూలత కోసం మనం ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదో దానికి అనుకూలంగా మనం గ్రహశాంతి కానీ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ చదువుకుంటూ ఉంటే సుఖంగా ఉంటామని చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.